చాలా రోజుల తర్వాత కనబడిన ఒక పెద్ద సారు ఒక పెద్ద ఆఫీస్ కాడ కనపడ్డాడు. ఇక సార్ను చూసి అందరు షాక్ అయ్యిళ్ళు, షేక్ అయ్యిళ్ళు. అగ్గో ఇదేంద్రో ఉన్నట్టుండి ఈ సారు గీడికి వచ్చిండేంది, ఏవా కథ, ఎందుకు వచ్చిండో అని నాకు వచ్చిన డౌటే అక్కడ ఉన్న వాళ్ళకి కూడా వచ్చింది. మరి ఇంతకు ఆ పెద్ద ఆఫీస్కి వచ్చినటువంటి పెద్ద సారు ఎవరో ఏందో తెలుసుకోవాలి కదా. ఇంకేం చూస్తున్నారు, వార్త వచ్చింది చూడుండ్రి. హైదరాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్కు కేసీఆర్ సార్ వచ్చిండ అయ్యా. ఇక సాధారణ పాస్పోర్ట్ను తీసుకోనికైతే వచ్చిండట కేసీఆర్ సారు. సీఎం హోదా డిప్లొమాటిక్ పాస్పోర్ట్ను 2016లో తీసుకున్నాడు కేసీఆర్ సారు. ఇక సీఎం హోదాలో చైనా, సింగపూర్, మలేషియా దేశాలలో పర్యటన చేసినటువంటి కేసీఆర్ సారు ఇప్పుడు సీఎం హోదాలో లేకపోవడంతో సాధారణ పాస్పోర్ట్ కోసం అప్లై చేసుకోనికి వచ్చింది. ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ బయలుదేరినటువంటి కేసీఆర్ సారు పాస్పోర్ట్ ఆఫీస్కు పోయిండయ్యా. పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి నందినగర్లో ఉన్నటువంటి ఆయన ఇంటికైతే పోయిండు కేసీఆర్ సార్. ఇక దాని తర్వాత అక్కడి నుంచి బీఆర్ఎస్ ఆఫీస్కి అయితే పోయిండు. ఇక అక్కడికి వచ్చినటువంటి రాష్ట్ర స్థాయి నాయకులతోని, బీఆర్ఎస్ లీడర్లతోని కేసీఆర్ సార్ గట్టిగా మాతనాలే జరిపిండు. రాబోయే ఎలక్షన్ల గురించి అసలు మనం ఏం చేయబోతున్నాము, ఎటువంటి వ్యూహాలను రచించబోతున్నాము, కాంగ్రెస్ ను గద్దె ఎట్లా దింపాలి, మన కారు స్పీడ్ ఎట్లా పెంచాలి, మనం అధికారంలోకి రానికే ఎటువంటి ప్రయత్నాలు చేయాలనే దాని మీద మల్లగుల్లాలు పడుకుంటా గట్టిగానే ఆర్డర్లను పాస్ చేసిండు. ఇంక అంతనే కాకుండా అక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులకైతే కరాఖండిగా చెప్పిండు, మీరు ప్రతి ఒక్క సందు గోందులలో తిరుగుండ్రి, బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుందో చెప్పుండ్రి, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పుండ్రి. మనం తిరుగుబాటు బావుట ఎగిరేసే సమయం ఆసన్నమైంది. తెలంగాణ పబ్లిక్ కు మనం అండగా ఉండాల్సినటువంటి సమయం కూడా వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్షేత్రస్థాయిలో పని చేయాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అరుచుకోవాలి. ప్రతి ఒక్కరితోని గౌరవ మర్యాదలతోని మాట్లాడాలి. మనం అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఏంటి, మళ్ళా అధికారం ఇస్తే ఏం చేయబోతామో కూడా వివరంగా పబ్లిక్ వివరించాలి. తెలంగాణ పబ్లిక్ చాలా బాధలలో ఉన్నారు, కోటి దుఃఖాలలో అల్లాడిపోతున్నారు. వాళ్ళ ఓదార్చాల్సిన బాధ్యత మనదే అని చెప్పి అక్కడికి వచ్చినటువంటి లీడర్లకు చెప్పిండట కేసీఆర్ సారు. ఏదేమైనా కానీ ఇప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ సారు పాస్పోర్ట్ కోసానికని చెప్పి ఆఫీస్కు పోవడు పెద్ద ఇంట్రెస్టింగ్ టాపికే అయ్యింది. అగో ఉన్నట్టుండి ఎందుకు పాస్పోర్ట్ కొంపదీసి ఏదైనా విదేశాలకు ఓనికే ప్రయత్నం చేస్తున్నాడు అని కొంతమంది అంటే, అది పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకుంటాడేమో కావచ్చు అని ఇంకొంతమంది అంటున్నారు. ఇట్లా రకరకాలుగా ఎవరికి దోసినట్టు వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా చాలా రోజుల తర్వాత మీడియా కంట్ల పడ్డటువంటి కేసీఆర్ సార్ను చూసి మస్తు ఖుషి అవుతున్నారు బీఆర్ఎస్ నాయకులు.